ఇంకోసారి ఏదో తేడాగా ఉందేంటి? ఎగిరిపోతుందేమో భయం అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కలిసాక అయితే కిందికి వస్తుంది, అప్పుడు కాల్ చేస్తే నేను కిందికి వెళ్ళాకైతే ఆమె చూపిస్తాను. సో వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అనమాట. సో ఆమె రియాక్షన్ చూద్దాం గైస్. ఓకే, ఆమె బ్రాస్లెట్ కూడా పెట్టుకున్నాను. సో లెట్స్ సీ. నేను ఇంకా ఆడితే అయితే చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాం. అండ్ ఇంకా ఇద్దరం కూడా ఒకటే ఫ్రేమ్లో కనిపించాలంటే కూడా చాలా రేర్. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు, మళ్ళీ మీరు ఇద్దరే కలుస్తారని మీకు డౌట్ రావచ్చు. పల్లవి, ఆర్తి, ఇంకా నేను అనమాట. బట్ పల్లవి అయితే ఎక్కడ రాదు, తన ఇంట్లోనే ఉంటుంది చాలా. సో ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేము కూడా పిలవలేదన్నమాట. ఇంకా దాని తర్వాత మేమైతే ఇంటి నుంచి బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళాం. ఇంకా బస్ స్టాండ్ నుంచి ఆటోకి అయితే వచ్చామన్నమాట, ఇస్కాన్ టెంపుల్కి అయితే. ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకోసారి నాడు ప్రసాదం నేను తినేసిన ఇష్ణ. ఏదో తేడాగా ఉందేంటి? ఈమె తింటుంది ఇప్పుడు. తీసుకో తీసుకో, ఏం కాదు ఏం కాదు, మీరే తినేది. దయచేసి చూస్తే బాగుండు. ఒకసారి జరుగుతావు, నేను పెడతా. వెనకాల పోతుంది గైస్. అట్లీస్ట్ నేనున్నా అయినా ఆమె ముందరికి వస్తుంది. చూడంటే క్యూట్ ఉంది గైస్. నాకు ఏం చూసినా కూడా మా దివ్య అయితే గుర్తుకొచ్చేస్తుంది. సో ఆమె తింటలేదు, సో ఇది మొదలుతలేదు. ఆమె తినిపిస్తుంటే ఈమె వెనకాల కుక్కుతుంది, బట్ అయినా ఏమి వింటలేదు. ఆమెకి కుక్కుతుంది అనమాట, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోయినా. స్టే ట్యూన్. చూద్దామా ఏడిపోతున్నామో మీరు చూసేయండి బ్లాగ్. పెద్ద స్టేషనే ఉంది నాంపల్లి. ఫస్ట్ టైం ఎక్కుతున్నా గైస్, అంటే ఇది సెకండ్ టైం మెట్రో ఎక్కడం. ఇక లక్షిత్ మేమైతే మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇది నా సెకండ్ టైం. గాలి ఫుల్ వస్తుంది, టికెట్ పట్టుకు ఎగిరిపోతుంది. గాలి ఫుల్ వస్తుంది, ఫోన్ ఎగిరిపోతుందేమో భయం అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా సెకండ్ ప్లాట్ఫామ్ అంట. ఈమె మంచిగా కనిపిస్తుంది. నాకు ముఖం బొట్టు కూడా పోయింది. ఇంటికి ఇరికితాయి బాగా. గాజులు ఇంకా దండాలు తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొడుతున్నాను. కొడుతున్నావు అని
ఒకటి ఉంచి ఆకలి అవుతుంది. పెద్దది ఉంచు. దండ ఆడ గుడిలో నువ్వు ఎంత 5 minutes దాకా ట్రై చేసినావు. ఏడబోయి నేను నిన్ను దిద్దామనుకున్నా. ఫస్ట్ ఫైనలీ కాయిన్ అయితే నిలిచింది. కాయిన్ అది ఆడ నిలిచింది. 5 rupees కాయిన్ నాది. ఇక్కడ కనిపిస్తుంది పడ్డే నిలిచింది విషయం ఇది. నాది 5 rupees, ఇంకా ఆర్తిది 1 rupee కాయిన్ అనమాట. ఆర్తి గట్టి కోరుకుంది, నిలిచింది, తెలుస్తుంది, అయిపోయింది. లడ్డూలు వయసు మీద కొబ్బరికాయ కొడుతుందంట. చూడండి, ఇవే కళాకారీలు. ఇది ఇవే కళాకారీలు చూడండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది ఇరిగిపోయినప్పుడు తీస్తా గైస్ వీడియో. మా ఫైన్ ఇచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్, లక్షిత ఛానల్. నా ఫస్ట్ టైం రావడం అనమాట. అన్ని గుళ్ళు ఫస్ట్ టైం ఆర్తికి నేనే. ఈడ అందరికి ఫోటోగ్రాఫర్ అయిపోయింది అనమాట మన లక్షిత. పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట. కామెంట్స్లో చెప్పండి, ఇగో ఫోటోగ్రాఫర్. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం, అక్కడ దగ్గర చూద్దాం. ఎక్కడికి వెళ్తాము ఫస్ట్ Stay tuned guys. వచ్చేసినాయి. మీరు ఇంటదట తిను. ఆకలి ఆకలి అని ఆడ మీద కొట్టడి ఒకటి తక్కువ అట్లా వేసింది. గాయస్ తింటుంది గైస్. ఎట్లుంది? నా దోశ ఇట్లా పడ్డది, ఆమె దోశ ఎట్లుంది గైస్, నాది పడేసిన అనమాట. ఇక్కడ మెట్రో స్టేషన్లో రీల్స్ తీస్తుంది ఈమె తీయమంటుంది. ఇక్కడ అందరు వస్తున్నారు. ఇక నాకు కూడా ఫోర్స్ చేస్తుంది తీయమని. సో పర్వాలేదని తీసిన. ఆమె చూడండి గైస్ ఎట్లా ఉంది, పందిలే కా వీడియో తీది అంటుంది. ఏం చేయాలో అస్సలు అర్థం అవుతలేదు నాకు. ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి. డైలాగ్స్ నేర్చుకుంటుంది. ఆగో ఇంటికి టైం అవుతుంది. నాకు చైన్ వస్తుంది, ఇంకా నిద్ర కూడా వస్తుంది. ఇంటికి పోదామంటే వస్తలేదు. ఏం చేయాలి నాకైతే అసలు అర్థమవుతలేదు. అంటుకుంటుంది. కాపీరైట్ పడుతుంది నా వీడియోకి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. లైక్ దిస్ వీడియో, జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. వాయిస్ వినిపించకపోతే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ఏడు నించున్నామంటే ఆటో కోసం నించున్నాం. సో బై గైస్, ఇంకో వీడియోలో కలుద్దాం.